Hello friends, welcome to GP English Grammar. This is my YouTube channel that will teach you grammar. First let me introduce myself. This is GP Yadav, School Student in English. Friends, ఈరోజు ఈ వీడియోలో మనం కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అనే టాపిక్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. దీన్ని 10th క్లాస్, టెట్, డిఎస్సి మరియు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఈ వీడియో చివరిలో మనకు ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తారు, మనం ఆన్సర్ ఎలా చేయాలి తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఈస్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్? అసలు కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఏంటి? కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ 2 or 3 more words. They may be written as one word. కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఒక పదానికి ప్రిపోజిషన్ యాడ్ చేసినట్లయితే ఆ రెండు పదాలు కలిస్తే ఏర్పడేదాన్ని కాంపౌండ్ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ద బర్డ్ ఈజ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ. హియర్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ అనేటువంటిది కాంపౌండ్ ఫ్రేజల్ ప్రిపోజిషన్. మరి ఈ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో యూనిట్ 2 పేజీ నంబర్ 60, 61, 62, యూనిట్ 4 పేజీ నంబర్స్ 125, 126, 127లో చాలా వివరంగా ఇచ్చారు. అందులో నుంచి మనకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు అడుగుతారు. సో ఫ్రెండ్స్, యు ఆర్ అడ్వైజ్డ్ టు ప్రాక్టీస్ యూనిట్ 2 పేజీ నంబర్స్ 65, 66, 67 అండ్ యూనిట్ 4 పేజీ నంబర్స్ 125, 126, 127. You can get easily full marks from the prepositions. Dear friends, ఈ క్వశ్చన్ మనకు బాగా ఈజీగా అర్థం కావాలనే ఉద్దేశంతో మీకు ఇక్కడ నేను చాలా వివరంగా ఈ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఇక్కడ నేను వివరంగా తెలుగులోను ఇంగ్లీష్లోను మీనింగ్ ఇవ్వడం జరిగింది. వీటికి మనము కరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే వీటిని ముందు మనము మీనింగ్ తెలుసుకున్నట్లయితే మనం ఆన్సర్ చాలా ఈజీగా చేయొచ్చు. మరి వాటిని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం. అలాంగ్ విత్ మీన్స్ టుగెదర్ విత్, అంటే తెలుగులో ఒకరితో కలిసి. ఆన్ అకౌంట్ ఆఫ్, బికాస్ ఆఫ్, ఆ కారణం చేత. బై మీన్స్ ఆఫ్, త్రూ ద ఏజెన్సీ, ఒకరి ద్వారా. అపార్ట్ ఫ్రమ్, సపరేట్ ఫ్రమ్, సపరేట్గా లేదా విడిగా. అహెడ్ ఆఫ్, అర్లియర్ దాన్, ఒకరి కంటే ముందు. ఇన్ ఫ్రంట్ ఆఫ్, లొకేటెడ్ బిఫోర్, ముందు. ఇన్ ప్లేస్ ఆఫ్, యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్, ఒకరికి బదులుగా, ఒకదానికి బదులుగా. ఇన్ స్పైట్ ఆఫ్, దో, ఆల్దో, అయినప్పటికీ. ఇన్ కేస్ ఆఫ్, ఇన్ ది ఈవెంట్ ఆఫ్, అయితే. బై వే ఆఫ్, వయా, ద్వారా. ఫర్ ది సేక్ ఆఫ్, ఫర్ ది గుడ్ ఆఫ్, దానికోసం, దాని గురించి. ఇన్ అడిషన్ టు, యాడెడ్ టు, దానితో పాటు. ఇన్ అకార్డెన్స్ విత్, ఇన్ అగ్రిమెంట్ విత్, సంబంధించి, ఒక రూల్, ఒక నియమము ప్రకారం. అకార్డింగ్ టు, యాజ్ స్టేటెడ్ బై, దాని ప్రకారం. డ్యూ టు, ఓవింగ్ టు, వలన, అందువలన. ఈ విధంగా మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మీనింగ్స్ని కనుక మనం ముందు గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా ఆన్సరు దీనికి చేయొచ్చు. ఇక్కడ నేను వీటికి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎక్సర్సైజులు కనుక మనం గమనించినట్లయితే ఈ క్వశ్చన్ మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అలాంగ్ విత్ అంటే టుగెదర్ విత్. ఈ ఎగ్జాంపుల్ కనుక మనం గమనించినట్లయితే, మై ఫ్రెండ్ కేమ్ అలాంగ్ విత్ మై ఫాదర్ టు అవర్ హౌస్. ఇక్కడ అలాంగ్ విత్ మై ఫ్రెండ్ కేమ్ అలాంగ్ విత్ మై ఫాదర్ టు అవర్ హౌస్. నా ఫ్రెండ్ మా ఇంటికి ఎవరితో వచ్చారు? అలాంగ్ విత్, ఎవరితో వచ్చారు? మా నాన్నతో. టుగెదర్ విత్, ఒకరితో, ఒకదానితో. కాబట్టి మా నాన్నతో, నా ఫ్రెండ్ మా నాన్నతో మా ఇంటికి వచ్చారనే సందర్భాన్ని ఇక్కడ అలాంగ్ విత్ అంటే మనకు అలా తెలియజేస్తుంది. అదేవిధంగా ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే బికాస్ ఆఫ్. హీ గాట్ అన్ అటాక్ ఆఫ్ మలేరియా ఆన్ అకౌంట్ ఆఫ్ ద మస్కిటో బైట్. కాబట్టి అతనికి మలేరియా ఏ కారణంగా వచ్చింది? మస్కిటో, దోమల కుట్టడం వల్ల వచ్చింది. ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే ఆ కారణంగా అనే మీనింగ్ ఇక్కడ తెలియజేస్తుంది.
మనం పైన ఇచ్చినటువంటి మీనింగ్స్ కనుక మనం బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు. బై మీన్స్ ఆఫ్, త్రూ ద ఏజెన్సీ, వీ కెన్ లిఫ్ట్ ఏ లాగ్ బై మీన్స్ ఆఫ్ ఏ క్రేన్. బై మీన్స్ ఆఫ్ ఏ క్రేన్. కాబట్టి ఈ లాగ్, ఈ ముద్దను ఎలా మనము లిఫ్ట్ చేసాము, దేని ద్వారా లిఫ్ట్ చేసాము, బై ఏ క్రేన్, దాని ద్వారా అనే మీనింగ్ మనకి ఇందులో వస్తుంది. అపార్ట్ ఫ్రమ్, separate from, an individual tool is supplied apart from the main kit. మెయిన్ కిట్ నుంచి ఈ టూల్ను సపరేట్, విడిగా చేయడం జరిగింది. సపరేట్గా, విడిగా అనే మీనింగ్ ఇందులో మనకు వస్తుంది. అహెడ్ ఆఫ్, ఆర్లియర్ దాన్, సంబడి, సంథింగ్, ఒకదాని ముందు, ఒకరి ముందు అనేటువంటి సందర్భాన్ని ఇందులో వస్తుంది. హీ ఈజ్ అహెడ్ ఆఫ్ అదర్ రన్నర్స్ ఇన్ ది రేస్. అహెడ్ ఆఫ్ వాళ్ళకంటే ముందు ఉన్నాడు అనేటువంటి సందర్భాన్ని ఇందులో తెలియజేస్తుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్, లొకేటెడ్ బిఫోర్. దేర్ ఈజ్ ఏ టెంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. కాబట్టి మా ఇంటి ముందు ఒక టెంపుల్ ఉందనే సందర్భం తెలియజేస్తుంది. ఇన్ ప్లేస్ ఆఫ్, యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్, ఐ యాక్సెప్టెడ్ ద కెప్టెన్ ఆఫ్ మై స్కూల్ క్రికెట్ టీమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ రాజు. మా క్రికెట్ టీము రాజు స్థానంలో నన్ను అంగీకరించింది అనే సందర్భాన్ని ఇందులో మనం ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే మనకు తెలుస్తుంది. ఇన్ స్పైట్ ఆఫ్, దో ఆల్దో, అయినప్పటికీ. హీ అటెండెడ్ ద ఆఫీస్ ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఇల్నెస్. అతనికి అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆఫీసుకు హాజరైనాడు అనే సందర్భాన్ని ఇందులో మనకు తెలియజేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ద ఇంజిన్, వీ హ్యావ్ టు టేక్ అప్ అనదర్ వెహికల్. ఇన్ కేస్ ఆఫ్ అనేటువంటి అర్థం కూడా ఇందులో తెలుస్తుంది. అలాగే బై వే ఆఫ్ అంటే వయా, దాని ద్వారా. వీ కెన్ ప్రజెంట్ ఏ లెక్చర్ బై వే ఆఫ్ ఏ స్క్రీన్. అలాగే ఫర్ ది సేక్ ఆఫ్ మీన్స్ ఫర్ ది గుడ్ ఆఫ్. హీ ఈజ్ కలెక్టింగ్ డొనేషన్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్లడ్ విక్టమ్స్. అతను డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాడు, దేనికోసం, ఫ్లడ్ విక్టమ్స్ కోసం అనేటువంటి మీనింగ్. ఫర్ ది సేక్ ఆఫ్, వారి కోసం అనేటువంటి, వారికి అనేటువంటి అర్థాన్ని ఇందులో ఇస్తుంది. ఇన్ అడిషన్ టు, యాడెడ్ టు, హీ హ్యాజ్ ఏ కార్ ఇన్ అడిషన్ టు బైక్. అతనికి కారుతో పాటు బైక్ కూడా ఉంది. ఇన్ అడిషన్ టు అంటే దానితో పాటు, యాడెడ్ టు, బిసైడ్స్ అనే మీనింగ్ వస్తుంది. అలాగే ఇన్ అకార్డెన్స్ విత్, ఇన్ అగ్రిమెంట్ విత్, వీ హ్యావ్ టు ప్లే గేమ్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇట్స్ రూల్స్. కాబట్టి గేమ్స్ రూల్స్ ప్రకారం, ఒక నియమం ప్రకారం మేము ఆ గేమ్స్ ఆడతామనేటువంటి సందర్భాన్ని ఇందులో మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనకు వీటిని కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు ఈజీగా ఎగ్జామినేషన్లో చేయొచ్చు. మరి ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ చేయాలనేటువంటి దానికోసం ఇంతకుముందు మనకు ప్రీవియస్ పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చినటువంటి వాటిని నేను సేకరించి మీకు ఇందులో ఉంచాను. వీటిని కనుక మనం గమనించినట్లయితే ఇంకా ఈజీగా మనకు ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారంటే fill in the blanks with suitable prepositions given in the brackets. First one, I finished my project work several days dash the deadline. ఇక్కడ మనకి ఇలా క్వశ్చన్ ఇచ్చి ఇన్స్టెడ్ ఆఫ్, అహెడ్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, there are 3 answers given in the brackets. Among 3 we have to choose the right answer in the blank. కాబట్టి ఈ 3లో మనకు ఏది కరెక్ట్ అయితే దాన్ని ఆన్సర్ను మనం చూజ్ చేసుకొని ఆన్సర్గా రాయాల్సి ఉంటుంది. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ అహెడ్ ఆఫ్ డెడ్ లైన్ ఉన్నప్పటికీ అనే సందర్భం మనకి ఇందులో వస్తుంది. ద రైట్ ఆన్సర్ ఈస్ అహెడ్ ఆఫ్. అలాగే శ్రావణి గోస్ టు స్కూల్ డాష్ యమునా డైలీ ఇన్స్పైట్ ఆఫ్, అలాంగ్ విత్, ఇన్స్టెడ్ ఆఫ్. కాబట్టి శ్రావణి ఎవరితో స్కూల్కి ప్రతిరోజు వెళ్ళేది, యమునాతో. అలాంగ్ విత్ అంటే యమునాతో అనేటువంటి సందర్భం వస్తుంది. అదేవిధంగా మై హౌస్ స్టాండ్స్
all the other houses in the state as it is big in size. Apart from, in addition to, due to. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్. మధు గాట్ ఏ గుడ్ జాబ్ డాష్ హిజ్ ఓన్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్ బై మీన్స్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్, బికాస్ ఆఫ్. రైట్ ఆన్సర్ ఈజ్ బై మీన్స్ ఆఫ్. షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డాష్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. కాబట్టి ఆమెకి మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఉన్న కారణంగా పార్టీకి హాజరు అవ్వలేకపోయింది. ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ, డ్యూ టు అంటే ఆ కారణంగా, అందువలన, అపార్ట్ ఫ్రమ్ అంటే విడిగానే సపరేట్ ఫ్రమ్ అని వస్తుంది కాబట్టి దీనికి రైట్ ఆన్సరు డ్యూ టు. డాష్ ఫైర్ రింగ్ ద అలారం బెల్ ఇన్స్పైట్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్, డ్యూ టు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్. అదేవిధంగా శ్రీరామ్ కంటిన్యూడ్ హిస్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ డాష్ హి టీమ్ వాజ్ హంగ్రీ. ఎవరి కోసం శ్రీరాము? ఫర్ ది సేక్ ఆఫ్ హిస్ టీమ్ కోసం కంటిన్యూగా ఆడాడు అనే సందర్భం వస్తుంది. యూ షుడ్ కంప్లీట్ యువర్ బిఎడ్ డాష్ యువర్ బిఎస్సి టు గెట్ ఏ టీచర్ జాబ్ ఇన్ అడిషన్ టు, అకార్డింగ్ టు, ఇన్స్టెడ్ ఆఫ్. కాబట్టి యూ షుడ్ కంప్లీట్ యువర్ బిఎడ్తో పాటు బిఎస్సి కూడా కంప్లీట్ చేస్తేనే నీకు టీచర్ జాబ్ వస్తుంది. దానితో పాటు బిఎడ్తో పాటు బిఎస్సి కూడా అనే సందర్భం వస్తుంది. ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్ సెలెక్టెడ్ మీ డాష్ మై ఫ్రెండ్ రాజు ఫార్ టుమారోస్ మ్యాచ్. కాబట్టి ఫిజికల్ డైరెక్టరు ఎవరిని సెలెక్ట్ చేశాడు? ఎవరు బదులు సెలెక్ట్ చేశాడు? రాజు బదులు నన్ను సెలెక్ట్ చేశాడు. కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఒకరి స్థానంలో అనేటువంటి మీనింగ్ ఇందులో వస్తుంది. డాష్ ఈజ్ పావర్టీ హీ కంప్లీటెడ్ ఈజ్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్. కాబట్టి పావర్టీలో ఉన్నప్పటికీ, అతను పేదరికంలో ఉన్నప్పటికీ, కాబట్టి అతను పిహెచ్డి ఇంగ్లీష్లో పూర్తి చేశాడు అనేటువంటి అర్థం వస్తుంది. ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు మనం ఆన్సరు ఎలా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు ఈ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్లో ఒక క్వశ్చన్ మాత్రమే ఇస్తారు. మరి సూటబుల్ ప్రిపోజిషన్స్ అంటే ప్రిపోజిషన్స్ ఫాలోడ్ బై సర్టన్ వర్డ్స్. కాబట్టి ఈ క్రింద ఇచ్చినటువంటి ఈ లిస్టులో ఒక క్వశ్చన్ మనకు అడుగుతారు. మరి నేను ఇక్కడ వర్బ్స్, అడ్జెక్టివ్స్, నౌన్స్ అన్నీ కలిపి ఇచ్చాను. మరి మీకు ఈజీగా ఉండేదానికోసం ఏంటో మరి ఇక్కడ చూద్దాం. సఫర్డ్ అనేటువంటి వర్బ్ వస్తే దానికి ఫ్రమ్ అని రావాలి. రికవర్డ్ ఫ్రమ్, డిఫరెంట్ ఫ్రమ్, ప్రొహిబిటెడ్ ఫ్రమ్, అబ్స్టైన్ ఫ్రమ్, ప్రౌడ్ ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్, కన్సిస్ట్ ఆఫ్, క్యాపబుల్ ఆఫ్, థింక్ ఆఫ్, జెలస్ ఆఫ్, ఫేమస్ ఫార్, అప్లై ఫార్, వెయిటింగ్ ఫార్, search for, suitable for, longing for, left for, accustomed to, dedicated to, terrified to, loyal to, refer to, belong to, similar to, listen to, leads to, prefer to, addicted to, married to, reply to, agreed to, arguing with, angry with, quarrel with, resulted in, dressed in, believe in, interested in, shocked at, shout at, good at, bad at, laugh at, amazed at, wondered at, depend on, keen on, insisted on, congratulate on. ఈ విధంగా మనకు ఈ లిస్టుని కనుక మనము బాగా గుర్తుపెట్టుకుంటే మనం ఎగ్జామినేషన్లో ఈజీగా చేయవచ్చు. వీటిల్లోనే మనకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మరి ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారు, మనం ఆన్సర్ ఎలా చేయాలనే దానికి ఈ క్రింది ఎగ్జాంపుల్ కనుక మీరు గమనించినట్లయితే అది ఎలా అడుగుతారంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. మరి హీ ఈజ్ ప్రౌడ్ డాష్ హీజ్ రిచెస్. ప్రౌడ్ అని వస్తే మనము ఆఫ్ కానీ, ఆన్ కానీ, టు కానీ, ఇక్కడ బ్రాకెట్లో 3 ప్రిపోజిషన్స్ ఇస్తారు. ఈ 3లో మనం ఏది సూటబుల్ అయితే దాన్ని చూజ్ చేసుకోవాలి. ప్రౌడ్ తర్వాత ఏమొస్తుందంటే ఆఫ్ వస్తుంది కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ అనేటువంటి ఆన్సర్ మనకు వస్తుంది. ప్రౌడ్ ఆఫ్ అనేటువంటి ఆన్సర్ ఇందులో వస్తుంది. అదేవిధంగా మై ఫ్రెండ్ ఈజ్ మ్యారీడ్. మ్యారీడ్ తర్వాత ఏ సూటబుల్ ప్రిపోజిషన్ వస్తుందంటే మ్యారీడ్ టు. మై ఫ్రెండ్ ఈజ్ మ్యారీడ్ టు ఏ రిచ్ లేడీ. అదేవిధంగా రాజు ఈజ్ గుడ్ ఇంగ్లీష్. గుడ్ అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత ఏమొస్తుందంటే ఇన్న, అట్ట, ఫారా.
ద రైట్ ప్రిపోజిషన్ ఈజ్ గుడ్ అట్, కాబట్టి అట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. కేరళ ఈజ్ ఫేమస్ డాష్ కోకోనట్స్, ఫేమస్ ఫార్ అనేటువంటి ప్రిపోజిషన్ ఇందులో మనకు వస్తుంది. అదేవిధంగా సింధు వాజ్ డెడికేటెడ్ హర్ జాబ్, డెడికేటెడ్ టు. కుమార్ వాజ్ అఫ్రైడ్, అఫ్రైడ్ అని వచ్చిన తర్వాత మనకు ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. అఫ్రైడ్ ఆఫ్ హిస్ ఎనిమీస్. ప్రియాంక వాజ్ షాక్డ్ ద న్యూస్, షాక్డ్ తర్వాత అట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఐ వాజ్ టెరిఫైడ్ టు అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. దే మే ఫీల్ జెలస్ ఆఫ్, జెలస్ అనేటువంటి వర్డ్ తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. నిక్ వాజ్ బోర్న్ డాష్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా, born in, Nick was born in Melbourne, Australia అనే. ఈ విధంగా మీరు ఈ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ సూటబుల్ ప్రిపోజిషన్ నుంచి మనకు ఒక ప్రశ్న అడుగుతారు. అదేవిధంగా కాంపౌండ్ ప్రిపోజిషన్ నుంచి మనకు ఒక ప్రశ్న 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంట్రెస్టింగ్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.